గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్ అంటున్నారు. మరి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుందంట. గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్ అంటున్నారు. ఎప్పుడు పేలాలో ఎప్పుడు బయటికి రావాలో ఆయనకు బాగా తెలుసు. 2 సంవత్సరాలు అయినా పేలుడు లేదు, 2 సంవత్సరాలు అయినా బయటికి వచ్చి లేదు. తుప్పు పట్టి పోతుంది కేటీఆర్. అది వాడకపోతే ఒక 2 సంవత్సరాలు పక్కన పెడితే తుప్పు పట్టి పోతుంది. షో పీస్ అది. ఇప్పుడు కేసీఆర్ అంటే తుపాకీ, గోడకేసిన తుపాకీ షో పీస్ అది. ఎప్పుడు పేలాలో ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు వస్తాడు, ఇంకా బయటికి ఎప్పుడు వస్తాడు చెప్పు. మళ్ళీ నామినేషన్ లిస్ట్ అప్పుడు వస్తాడు. వీళ్ళకి ఎందుకు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే దేనికోసం గెలుస్తాడు? ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీలో ఆ నియోజకవర్గ సమస్యలు తీర్చాలి, ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకం కావాలి. అప్పుడే కదా నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం నుంచి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే జీతం నెల ఎట్లా పోతుంది? ఈ లీడర్లందరూ ఫ్యామిలీతో ట్రిప్లోకి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీతో అమెరికాకు, ఆస్ట్రేలియాకు, లండన్కు, జపాన్కు, జర్మనీకి, ఫ్రాన్స్కు ట్రిప్లకు వెళ్తున్నారు కదా. నెలల తరబడి ట్రిప్లకు వెళ్తున్నారు. మరి ఆ నెలల తరబడి ట్రిప్లకు వెళ్తే వాడికి జీతం ఎందుకే? మన 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 పేద బిడ్డల మనం కట్టే పన్నుల ద్వారానే కదా జీతాలు వచ్చేది వాళ్ళకు. మన జీతాలు మనం ఎందుకు ఇవ్వాలంటున్నాం. ఒక ఉద్యోగి, అదే ప్రభుత్వ ఉద్యోగి వేసుకుందాం, ఈయన కూడా ప్రభుత్వ ఉద్యోగం అన్నట్టే కదా ప్రజెంట్. ప్రభుత్వ ఉద్యోగి 2 రోజులు సెలవు పెట్టి పోతే 2 రోజుల జీతం కట్ చేస్తారు కదా. మరి వీడు నెలల తరబడి ఫారెన్ ట్రిప్లకు వెళ్తూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని అసలు ప్రజలకే అందుబాటులో లేకపోతే మనం జీతం ఎందుకు ఇవ్వాలంటున్నాం. మరి దీనిపైన ఒక చట్టం తీసుకురారే. దీనిపైన సోయిన గాంధీ కొడుకులు ఎవడు మాట్లాడాడే రాజకీయ నాయకులు? పాపం వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిరు, మా ఎమ్మెల్యే ఎక్కడా అని చెప్పేసి. ఎందుకు ఉండదు అంటున్నాం. ఒక్క ఎమ్మెల్యేనైనా గ్రౌండ్లో ఉన్నాడా? ఒకడు లండన్లో ఉంటే, ఒకడు జర్మనీలో ఉంటే, ఒకడు జపాన్లో ఉంటే, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటే ఫ్యామిలీ ట్రిప్లతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి ఫ్యామిలీ ట్రిప్లతో ఎంజాయ్ చేసే గాడిద కొడుకులకు అందరికీ మనం ఎందుకు జీతం ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకు కాస్ట్ కటింగ్ ఎందుకు చేయకూడదు అంటున్నాం. పాయింటే కదా. ప్రభుత్వ ఉద్యోగి వారం రోజులు ఉద్యోగానికి పోకపోతే వారం రోజుల జీతం కట్ అవుతుంది కదా. మరి వీడి నెల రోజుల జీతం మనం ఎందుకు కట్ చేయద్దు? నెలల తరబడి ఆడుంటే ఆలోచించాలి కదా మనం. వాస్తవం ఇది. ఇంకేమంటున్నాడు? ఎప్పుడు పేలాలో ఎప్పుడు బయటికి రావాలో ఆయనకు బాగా తెలుసు అంటున్నారు కేసీఆర్. మాట్లాడినా మాట్లాడకపోయినా సంచలనమే, అంతే. పెగ్గేయకుండా సంచలనం అన్నట్టున్నది ఇప్పుడు కథ. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. మొన్న చేసిరా, ఏమైంది? జూబ్లీ హిల్స్ రా పండబెట్టి దొక్కిండు కదా. ఉద్యమంలో పిసిసి చీఫ్ ఎక్కడున్నాడు? పిసిసి చీఫ్ లేడు, ముఖ్యమంత్రి కూడా లేడు. అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివాస్లో వ్యాఖ్యలు చేసిండా. ఏమంటున్నాడు కేటీఆర్? దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి అంటున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే మన జూబ్లీ హిల్స్నే ఓడిపోయింది కదా. అంత సెంటిమెంట్ తీసుకొస్తానే. నవీన్ యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ దొంగ, నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న రౌడీ. మొత్తం బీసీలు, ఎస్సీలు ఎవడన్నా పైకి వస్తే వాళ్ళందరినీ రౌడీలుగా ముద్రేయాలి. ఇంకేమన్నా ఉంటే బట్టగాల్చి మీదేయాలి. నమస్తే తెలంగాణ టీన్యూస్ మొత్తం దానికే పనిచేసింది. నువ్వు పెట్టుకున్న నీ యూట్యూబ్ ఛానల్, నీ పెంపుడు యూట్యూబ్ ఛానల్ అన్నీ దానికే పనిచేసినాయి. బెదిరించారని చెప్పేసి మీరు అందరు పనిచేస్తే కూడా నవీన్ యాదవ్ దాదాపు 25,000 మెజార్టీతో గెలిచే ఏడవన్నావు. ఇంకా నువ్వు అంటే ప్రజలు ఎటువైపు ఉంటున్నారు, పాలకులు ఎటువైపు ఉంటున్నారు, ఆ నిలబడ్డ క్యాండిడేట్ వాడిని వర్తేంది అనేది కూడా చూడాలి కదా. అది లేకపోయా ఏది పడితే అది మాట్లాడమేనే మనం. ఇంకా సీతకేమో అంటుంది, ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరు, కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు అంటున్నారు మంత్రి సీతక్క. ఏమంటున్నది? ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరు అంటున్నది. మరి సీతక్క గారు, మీరు మావోయిస్టు పార్టీ నుంచి వచ్చేది కదా. మీరు మావోయిస్టు పార్టీ నుంచి వచ్చి నాయకులైన్లో అందరూ సంతోషపడ్డారు. మరి అదే మావోయిస్టులు ఈ ఇసుక క్వారీలకు వ్యతిరేకంగా, ఈ గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా పోరాడిన బిడ్డవు కదా నువ్వు సీతక్క గారు. మరి ములుగులో నిన్నగాక మొన్ననే ఇసుక క్వారీతో ఎంత విధ్వంసమైందో తెలుస్తలేదా? బిడ్డలు చనిపోతూ ఉన్నారు. 8 ఇసుక క్వారీలు ఉంటే మొత్తం కూడా నీ హ్యాండ్ ఓవర్లో నడుస్తున్న విషయం అందరికీ తెలుస్తలేదా? ములుగులో
ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా మావోయిస్టులు పనిచేసిండ్లు, భూ దోపిడీకి వ్యతిరేకంగా మావోయిస్టులు పనిచేసిండ్లు, అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకుపోకుండా మావోయిస్టులు పనిచేసిండ్లు. అదే సిద్ధాంతం, అది అక్కడే పనిచేసి వచ్చినావు కదా బిడ్డను. మరి ఈ సంపద నువ్వెట్లా కొల్లగొడుతున్నావు సీతక్క అని అడుగుతుంది ప్రజా వాయిస్. ఆన్సర్ ఉందా మీ దగ్గర? కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు. నిమ్మరసానికి ఆయన దీక్ష దొంగ దీక్ష చేసిందా మంచి దీక్ష చేసిందా పక్కన పెడితే, దీక్ష చేసి కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించిండు, ఇది నిజం. తెలంగాణ ప్రజలు నేకం చేసిండు. లేదంటే మీ కాంగ్రెస్ నమ్ముకుంటే మీ కాంగ్రెస్ నమ్ముకుంటే మా దుద్దిల శ్రీధరబాబు కనీసం అటు వైపే చూడలే ఉద్యమం. అప్పుడు ఎంతమందిని కొట్టించిండ్లే, ఎంతమంది తెలంగాణ బిడ్డలు కొట్టించిండ్లు కాంగ్రెస్, ఎంతమంది రక్తం దాగిండ్లు, 1200 మంది బలిదానం తర్వాత కదా తెలంగాణ వచ్చింది. ఆ కేసీఆర్ మొండి పట్టుదల ఉండబట్టే కదా మనకు తెలంగాణ వచ్చింది. లేదంటే మీరు చేసే లోపాయికార ఒప్పందాలకు తెలంగాణ వచ్చేదా? దొంగనో లంగనో కొట్లాడిండు కదా బిడ్డ. అంటే రాజకీయ విమర్శలు తప్ప ఏమి రావు మనకు. నాడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివాస్, ఇప్పుడు 10 రోజుల. అధికార పార్టీని దూషించడం కోసమే నిర్వహిస్తున్నారా? సోషల్ మీడియాను బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి వాడుకుంటుంది. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ఫైర్. ఇప్పుడు బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మోడీ పేరుకే బీసీ కార్డ్. అది భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి ఎజెండా హిందుత్వ ఎజెండానే, ఆర్ఎస్ఎస్ ఎజెండా. అది అందరికీ తెలిసిన విషయమే. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఎక్కడ కూడా తగ్గము అని ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్నారు, రామచంద్రరావు చెప్తున్నారు, బండి సంజయ్ చెప్తున్నారు, ధర్మపురి అరవింద్ చెప్తున్నారు, రఘునందన్ అన్న చెప్తున్నారు. 42% రిజర్వేషన్లు 1 డేలో మేము తీసుకొస్తాం, అందులో 10% ముస్లిం రిజర్వేషన్లను తీసేయని చెప్తున్నారు. దాని గురించి ఒక్క మాట మాట్లాడవా? కాంగ్రెస్లో ఉన్న మంత్రులు మాట్లాడారా? కాంగ్రెస్ వీళ్ళంతా ఇప్పుడు ఏమైంది? పార్టీ పరంగా ఏమైంది సీతక్క? సరే వాళ్ళు దొంగలే, భారతీయ జనతా పార్టీ దొంగలే, బీఆర్ఎస్ వాళ్ళు దొంగలే అనుకుందాం సపోజ్. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళే కదా. మరి మంచోళ్ళు అయితే 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఏమైంది? కనీసం నామినేషన్ అయిపోయింది. పార్టీ పరంగా నీయకపోతే శేఖర్ నిన్నటి వరకు ఫస్ట్ ఫేజ్ నామినేషన్ అయిపోయింది కదా. నామినేషన్ లో ఎక్కడ ఇచ్చిండ్రు 42% పార్టీ పరంగా? 17% వచ్చింది, కేవలం 17%. 42% కామారెడ్డి డిక్లరేషన్ ఏడవన్నది మీది. కామారెడ్డి డిక్లరేషన్ ఏడవన్నది కాంగ్రెస్ పార్టీది. ఎందుకు బీసీ బిడ్డలను సర్వనాశనం పట్టిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? మీ దిమ్మలు పలగొట్టినా కూడా మీకు సోయి రాకపోయే, మీకు సిగ్గు శరం రాకపోయే. ఇచ్చిన హామీ కర్ణాటకలో ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఏడవన్నాడు ఆ ముఖ్యమంత్రి, సీటుకే గతి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సిద్ధరామయ్య. మరి బీసీలు అందరు కలిసి ఎందుకో మంత్రుల ఇండ్లు ముట్టడిస్తలేరు మనోళ్ళు. వీళ్ళకు ఈ లీడర్లకు ఎవరు లోపాయికార ఒప్పందం వాళ్ళదేనే. మంచిగానే ఉన్నారు పాటు మీరు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు వచ్చినాయట. ఇక వార్డు స్థానాలకు 51,000కు పైగా దాఖలు. నేడు పరిశీలన, తిరస్కరణకు గురైతే అప్పీల్స్కు వెళ్లే ఛాన్స్. ఉపసంహరణకు డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల దాకా గడువు ఉంటుందట. నేటి నుంచి 2వ విడత నామినేషన్లు షూర్ అవుతున్నాయట. ఇక 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేస్తారట. ఇక ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం నిన్నటితోని తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ల ప్రక్రియ అయిపోయా, మనకేమో 42% రాకపోయా. మరి ఒక్కడాన్ని ఎందుకు మాట్లాడతలేరా ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు? 42% ఏదిరా గాడిద కొడుకులారా అని ఇక్కడ బీసీ సంఘాలన్నీ ఏడవన్నాయి. ఆర్ కృష్ణన్న ఏడున్నావే నువ్వు? ఏడున్నావు ఆర్ కృష్ణన్న? ఎంతమంది బీసీలు పైకి వచ్చిండ్లు? జాజుల సీనన్న ఏడున్నావు? ఎంతమంది బీసీలు పైకి వచ్చిండ్లు? మీరు అందరు కలిసి ఒక ఫ్రేమ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? ఇక వెలమ బిడ్డ కల్వకుంట్ల కవితమ్మ కామారెడ్డికి పోయి రైళ్ళని ఆపిందే. మనం ఏడ ధర్నాలు చేస్తున్నాం, ఏడ రాస్తారోకోలు చేస్తున్నాం. 1,00,000 మందిని పట్టుకరాండి. మీ సంఘాలన్నీ 33 జిల్లాలలో నా సంఘం ఉన్నది. ఆ సంఘానికి ప్రతి మండలంలో 10 మంది ఉన్నారు కదా. మరి 10 మందిలో ఇద్దరిద్దరు అన్నారా ప్రతి మండలానికి?